మనందరికి తెలుసు చాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దాన్ని మంచి పాలసీ తీసుకొస్తే సాల్వ్ అవుతుందని. ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ స్పేస్. సో ఆర్ ఫస్ట్ టాపిక్ మేము చూస్ చేసుకుంది ఈ డ్రాఫ్ట్ పాలసీస్ తయారు చేయడానికి ఈజ్ హౌ టు బ్రింగ్ అబౌట్ కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ ఇన్ తెలంగాణ. టైటిల్ గ్యారెంటీ యాక్ట్ గురించి తీసుకున్నట్లయితే ఇట్స్ మోస్ట్లీ రిలేటెడ్ విత్ ది టెక్నాలజీ, అంటే అది మిక్సప్ అయి ఉంటుంది టెక్నాలజీ తోటి. ఇండియాలో ఇప్పుడు చూస్తే 2/3 ఆఫ్ కేసెస్ ఏవైతే కోర్టుకి వెళ్తాయో అందులో అవన్నీ 2/3 ల్యాండ్ కి సంబంధించిన డిస్ప్యూట్స్. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ కోర్టు వరకు వెళ్ళింది అని అంటే అదొక పద్మవ్యూహం. సార్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఉందా సార్? మీరు ఆల్మోస్ట్ ఈ నెల నుంచి సర్వీస్ లో ఉన్నారు, చాలా డిస్ప్యూట్స్ చూసుంటారు కదా, ఇట్లా అరే ఇంద్ర ఇది అనిపించే అంత కేసు ఉందా సార్? ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ కేసు. బేసిక్ గా సాధావైనం అంటే ఏంటి సార్? అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ తెలుసు, సాధావైనం అసలు ఎక్కడి నుంచి వస్తుందా ఈ ఎలిమెంట్? భూమి లక్షలు పెట్టి కొంటారు కానీ రిజిస్ట్రేషన్ ఫీ స్టాంప్ ఫీకి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా బాధపడతారు. అబ్బా ఇంకా ఇన్ని లక్షలు కట్టాలి. ఇప్పుడు ఇన్ని ల్యాండ్ డిస్ప్యూట్ పుడుతున్నాయి కదా, ఈ కోర్టు కేసులు, ఈ వివాదాలు అన్నిటికీ ఒక 50% 60% కారణం ఏంటిదంటే సాధాబైనామాలు. Sir, welcome to Policies of Thought Cabal Council. Today we have Ramesh Lolewar sir with us. He is the RDO Sirisilla, and I am Nirupama. I work with Policies of Thought as project lead. We have Pratyush, who's our founder, and we also have Nikhil, who's collaborating with us for this Cabal Council. I think we can start off with the first question. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఐఎమ్ రెడీ. ఇచ్చినందుకు. మనందరికి తెలుసు చాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దాన్ని మంచి పాలసీ తీసుకొస్తే సాల్వ్ అవుతుందని అందరికీ తెలుసు, కానీ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ స్పేస్ టు బ్రింగ్ అబౌట్ దోస్ మెనీ స్టేక్ హోల్డర్స్ టుగెదర్, రీసెర్చ్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ కానీ ఏమి ఇంప్లిమెంట్ చేస్తే దాని రిపర్కషన్ మ్యాక్రో లెవెల్లో ఎట్లా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అంటే యూ కాంట్ గెస్. సో ఆర్ ఎఫర్ట్ ఇస్ టు బ్రింగ్ అబౌట్ దాట్ ఇన్నోవేషన్ ఇన్ దిస్ స్పేస్. సో ఆర్ ఫస్ట్ టాపిక్ మేము చూస్ చేసుకుంది ఈ డ్రాఫ్ట్ పాలసీస్ తయారు చేయడానికి ఈజ్ హౌ టు బ్రింగ్ అబౌట్ కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ ఇన్ తెలంగాణ. యాజ్ మీరు వన్ ఆఫ్ ది కీ స్టేక్ హోల్డర్స్ ఆ ఫీల్డ్లో, అండ్ మీకు చాలా కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ మీద మీకు అవగాహన ఉంది కాబట్టి వీ వాంట్ టు టాక్ టు యూ రిగార్డింగ్ కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ అండ్ వాట్ ఇస్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది రెవెన్యూ సెక్టర్ టు బ్రింగ్ అబౌట్ చేంజెస్ ఎట్, అండ్ ఇంకా హౌ టు మేక్ ది space better by bringing better public policies in the land sector. So we'll start off with the first question, sir. Can you tell the difference between presumptive and conclusive land title ki brief ga ardhamayetattu cheppali janaliki ante meer em cheptaru? కంక్లూసివ్ టైటిల్ గ్యారెంటీ యాక్ట్ మనం ఏ భాషలో మాట్లాడుకున్నా కూడా టైటిల్ గ్యారెంటీ యాక్ట్ గురించి తీసుకున్నట్లయితే ఇట్స్ మోస్ట్లీ రిలేటెడ్ విత్ ది టెక్నాలజీ, అంటే అది మిక్సప్ అయి ఉంటుంది టెక్నాలజీ తోటి. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కన్క్లూజివ్ టైటిల్ ఏమిస్తుంది చెప్పాలంటే ఒక నార్మల్ పర్సన్కి, అంటే ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఏమని చెప్తారు? సాధారణంగా భూమి అనేటటువంటిది ఒక విలువైనటువంటి వస్తువుగా మారిపోతున్నటువంటి క్రమంలో టైటిల్ గ్యారెంటీ అనేటటువంటిది కొనుగోలుదారుడికి, అమ్మకందారుడికి అనేటటువంటిది ఒక నమ్మకాన్ని కలిగించాలి. అంటే టైటిల్ గ్యారెంటీ యాక్ట్లో ఏముంటుంది అంటే ఒక 3 పిల్లర్స్ మీద టైటిల్ గ్యారెంటీ యాక్ట్ అనేటటువంటిది పనిచేస్తుంది. ఒకటి మిర్రరు, రెండోది కర్టెన్, మూడోది ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేటటువంటిది మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అమలు చేయడానికి వీలు కాదు. అయితే అట్లీస్ట్ మనము మిర్రర్, కర్టెన్ లాంటి ఈ 2 పిల్లర్స్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది గ్రాడ్యువల్గా. అవి ఏకకాలంలో కావు, గ్రాడ్యువల్గా మనం ఆలోచిస్తూ ఎట్లా చేయాలి అనే దానికి తర్జన భర్జన పడుకుంటా కాలయాపన చేసే బదులు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మనం ఒక స్టెప్ తీసుకోవాలి. తీసుకుంటే ఇది అమలు అవుతుంది. ఇదేమంటే మిర్రర్ అంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది రికార్డ్ అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది 2010లో LRMS నుంచి. 2011లో మీ సేవలు వచ్చినాయి. మీ సేవలు వచ్చినప్పుడు మనం పహానీని పార్ట్ ఏ రికార్డుగా మనము మీ సేవలో పెట్టాము, పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చాము రికార్డునంతా కూడా 1B అండ్ పహానీస్. సో ధరణి వచ్చిన తర్వాత కెడస్ట్రల్ మ్యాప్స్ కూడా మనము పబ్లిక్ డొమైన్లో పెట్టాము. ఇట్లా కొంత మిర్రర్ అనేటటువంటిది తీసుకొచ్చాము. ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ కి సంబంధించినటువంటి మీరు ఏ స్టేట్ కు పోయినా కూడా మన ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంతా బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ లోకల్ రూలర్స్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాలో ఇప్పుడు చూస్తే 2/3 ఆఫ్ కేసెస్ ఏవైతే కోర్టుకి వెళ్తాయో అందులో అవన్నీ 2/3 ల్యాండ్ కి సంబంధించిన డిస్ప్యూట్స్. అంటే ఆ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ దానికి ఇప్పుడు ట్రిబ్యునల్ అనేది ఏమీ లేదు, స్పెషల్ అప్పీల్ అది ఏదైతే ఉందో మీ దగ్గర ఉన్నది తీసేసారు పవర్.
సో మీ దగ్గర అట్లీస్ట్ ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చిన అప్పీల్స్ చూస్తే మీరు ఎలాంటి డిస్ప్యూట్స్ చూసేవాళ్ళు? లైక్ కామన్ డిస్ప్యూట్స్ ఏముండేవి? యాక్చువల్గా మీరు చెప్పింది వాస్తవము. సివిల్ కోర్టులలో ఈరోజు ఏవైనా ఎక్కువ వివాదాలు ఏముంటాయి అని అంటే ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ లక్షల కేసులు ఉన్నవి. అంటే అవన్నీ కూడా డిస్పోజ్ అవ్వాలి అని అంటే సంవత్సరాలు పడుతుంది. ఒక కేసు రిజాల్వ్ అవ్వాలంటే 11 నుంచి 13 సంవత్సరాలని మేము ఇందాక డిస్కస్ అంటే అదొక ఏంటిది అని అంటే ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ అది కోర్టు వరకు వెళ్ళింది అని అంటే అదొక పద్మవ్యూహం. పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వాళ్ళు బయటకు రారు అనేటటువంటిది ఒకటి మనకు తెలుసు. సో ఏదైనా కూడా లిటిగేషన్స్, ల్యాండ్స్ కి సంబంధించిన లిటిగేషన్స్ కోర్టు వరకు వెళ్ళినాయి అని అంటే ద పార్టీస్ ఎంటర్డ్ ఇన్ పద్మవ్యూహం అని అనుకోవాలి. మీరు యావరేజ్ గా 13 సంవత్సరాలు అని అన్నారు, కానీ అంతకంటే ఇంకెక్కువనే పడుతుంది. అవి నడుస్తూ ఉంటే ఒక కోలిక్కి రావు. లాస్ట్ కి ఏమవుతుంది అని అంటే ఒక జనరేషన్ 2 జనరేషన్ లో పోతే ఆ లాస్ట్ కి మిగిలిన జనరేషన్లు ఏదో ఒక కాడికి కాంప్రమైజ్ అయిపోయి లాస్ట్ కు ఏ పొలిటీషియన్ దగ్గరకో ఎక్కడో కూర్చొని కాంప్రమైజ్ అయిపోయి సెటిల్మెంట్ చేసుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఉంటది. సో ఇక్కడ ఏంటిది అని అంటే ఇన్ జనరల్ గా 1971 యాక్ట్ లో వాస్తవంగా 5B అనేటటువంటి సెక్షన్ ఉండే. ఈ 5B అనేటటువంటి సెక్షన్ కూడా ఏమైంది అని అంటే గతం లోపల ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు 71 లో ఈ యాక్ట్ వచ్చింది, కానీ నియర్ అబౌట్ 89 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. పట్టదార్ పాస్బుక్ యాక్ట్ 1971. అంటే మధ్యలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ అంటే ఆంధ్రాలో ఉన్న రికార్డ్స్ కానీ తెలంగాణలో ఉన్న రికార్డ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ చాలా డిఫరెంట్గా ఉండడం వలన ఈ యాక్ట్ లోపల చాలా తర్జన భర్జన జరిగి పహానీలు కానీ ల్యాండ్ రికార్డ్స్ కానీ ఒక పోలిక్కి తీసుకొచ్చి ఈ యాక్ట్ను మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతటికీ అమలు చేయడానికి 1971 యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పటి నుంచి అమలు కంటే 1989 ఆ ప్రాంతం నుంచి వచ్చింది ఇది. ఈ అప్పీల్ అనేటటువంటి వ్యవస్థ మొదట్లో పట్టదార్ పాస్బుక్ యాక్ట్ 1971లో కలెక్టర్కు ఉండేది. కలెక్టర్ మీన్స్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చూసేది ఆ రోజులలో జాయింట్ కలెక్టర్. అంటే జాయింట్ కలెక్టర్కు అప్పీల్ అనేటటువంటిది ఉంటుండే. ఆ రోజు యూనిట్స్ అనేటటువంటి చాలా పెద్దవి జిల్లా లోపల. అయితే ఈ జిల్లా లోపల అంటే ఒక జిల్లా లోపల ఉన్నటువంటి రెవెన్యూ మ్యాటర్స్ అన్ని కూడా ఒక జిల్లా కలెక్టర్కి వెళ్ళడం, అప్పీల్స్ అన్ని కూడా ఆయన డిస్పోజ్ చేయడానికి చాలా సమయం పట్టేది ఆ రోజులలో. ఆ తర్వాత ఏమంటే సెక్షన్ 9 ప్రకారంగా ఓన్లీ కలెక్టర్ టు డిస్పోజ్ ది ఎనీ గ్రీవెన్సెస్ కింది నుంచి వచ్చేటివి. ఇదంతా కూడా అంటే కలెక్టర్ దగ్గర డిస్పోజల్ లేట్ అవుతుంది. దీని యొక్క వికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో ఐ థింక్ 1993లో 5B అనేటటువంటి అమెండ్మెంట్ తీసుకొచ్చారు 1971 యాక్ట్కు. 5B ప్రకారంగా ఆర్డీఓకి అప్పీల్ అనేటటువంటి వ్యవస్థను కల్పించారు. ఆ తర్వాత ఏవైనా కింది స్థాయిలో తహసీల్దార్ కానీ ఇంకేదైనా కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా ఇష్యూస్ని ఆర్డీఓకి అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం అగ్రయుడ్ పార్టీస్కి ఉండేది. ఆ రకంగా అప్పీల్ వ్యవస్థ నడిచేది. ఎక్కువ శాతం ఏమొచ్చేటివి ఇంతకు ముందు నిరుపమ అడిగినట్టు ఏం ఇష్యూస్ వస్తుండే 5B కింద సాదాబైనామా రికార్డు ఉండడం కానీ పట్టాకు రాకపోవడము, ఆక్యుపేషన్ కాలంలోనే ఉండి పట్టాకు రాకపోవడము, కొనుగోలు చేసి కూడా ఆయన పట్టాకు రాకపోవడం, లేదని అంటే దొంగ కాగితాలు క్రియేట్ చేసి ఎవరైనా పట్టేదారు ఆయన అమ్మకున్నా కూడా వేరే ఎవడో పట్టా చేసుకుంటే అది ఇల్లీగల్గా పట్టా అయింది కాబట్టి దాన్ని రద్దు చేయాలి. అంటే మోస్ట్ ఆఫ్ ది 5B కింద అప్పీల్స్ అన్నీ కూడా కాలం నంబర్ 12, కాలం నంబర్ 13. కాలం నంబర్ 12 పట్టేదారు, కాలం నంబర్ 13 ఆక్యుపెంట్. ఈ రెండిటి మీదనే ఎక్కువ అప్పీల్స్ వచ్చేటటువంటివి. వీడు దొంగ పట్టా చేసుకున్నాడు, ఈ దొంగ పట్టాన్ని మీరు క్యాన్సిల్ చేయండి, ఈ ఇష్యూస్ ఎక్కువ ఉండేటట్టు. అప్పుడు ఉన్నటువంటి రికార్డును పరిశీలించి ఏదైనా ఉంటే అన్ని పార్టీలను పిలిపించి ఆర్డీఓస్ ఆర్డర్స్ ఇచ్చేవారు. ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఉందా సార్? మీరు ఆల్మోస్ట్ 2 నెలల నుంచి సర్వీస్ లో ఉన్నారు, చాలా డిస్ప్యూట్స్ చూసి ఉంటారు కదా, ఇట్లా అరే ఏంద్రా ఇది అనిపించే అంత కేసు ఉందా సార్? ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ కేసు మీరు చాలా అంటే డిఫరెంట్ కేసెస్ చాలా ఉంటాయి. మనం అప్పీల్స్ కు తీసుకున్నప్పుడు చాలా అమ్మలేదని, సాదా బైనామాలు రాసిన తర్వాత కూడా మేము రాయలేదని,
తర్వాత రాసినోడు చనిపోతాడు, వాళ్ళ వారసులు ఉంటాడు, మా నాన్న రాయలేదని, మా తాత రాయలేదని, అది మా తాత సంతకం కాదు, మేము అమ్మనే లేదని. ఒక 30 సంవత్సరాల నుంచి వాళ్ళంతా ఆక్యుపేషన్లో ఉంటారు, 40 సంవత్సరాల నుంచి ఆక్యుపేషన్లో ఉంటారు, ఏం కాగితాలు ఉండవు. ఏందని అంటే మేము ఎప్పుడో అనుకున్నాం, కాగితాలు లేవు. ఇట్లాంటివి స్ట్రేంజ్ కేసెస్ చాలా ఉంటాయి. అంటే నా హాయంలో నేను చాలా మటుకు డిస్పోజ్ చేసిన. నేను స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ ఉన్నప్పుడు ఒక, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఒక స్ట్రేంజ్ కేసులో ఏంటిది అంటే ఒక చెరువు ఉంటుంది అక్కడ విలేజ్ లో. ఆ చెరువుకి ఒక అతను బై ఇల్లీగల్ మీన్ పట్ట తెచ్చుకుంటాడు 9 acres కి. యాక్చువల్గా ఆ 9 acres కు సంబంధించిన చెరువు ఎప్పటి నుంచో సమ్ పట్టదారుల పేర్లు వస్తూ ఉంటాయి. ఆయన ఏంటిది అని అంటే ఒక ఇనాందారు ఉంటాడు, ఆ ఇనాందార్ దగ్గర నుంచి కొంటారు. అంటే గతంలో నిజాం పీరియడ్లో ఇనాందారులు ఉండేటోళ్ళు. ఆ ఇనాందార్ పేరు రికార్డ్ అయి ఉంటుంది ఏది ఆ చెరువు దాంట్లో. కానీ ఫిజికల్గా చూస్తే వాస్తవంగా చెరువు ఉంటుంది అది. ఆ చెరువు కూడా ఇనాందార్ పట్టదారుకి వస్తాడు. ఆ ఇనాందారు తర్వాత ఏం చేస్తాడు, సాదాబైనామా కింద ఆ విలేజ్లో సమ్ వన్ ల్యాండ్ గ్రాబర్కి అమ్మేస్తాడు. ల్యాండ్ గ్రాబర్ సాదాబైనామా పెడతాడు, పట్టా చేసుకుంటాడు. సో అక్కడ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టా అయిన తర్వాత వీనికి ఎట్లా పట్టా అయింది, ఇది చెరువే కదా అని చెప్పేసి ఆర్డీఓకి అప్పీల్ చేస్తాడు. ఆర్డీఓ వెళ్ళి చూస్తాడు. వెళ్ళి చూస్తే వాస్తవానికి అదంతా చెరువే ఉంటుంది. ఈ పట్టా చేసుకున్న తను మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా శాండ్ నింపేసుకుంటూ మట్టి నింపుకుంటూ చెరువును మూడ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తీరా చూస్తే రికార్డులో ఏముంటుంది అని అంటే మక్తాదార్. సో మక్తాదార్కి ఏంది, మక్తాదార్ ఈజ్ నాట్ ఏ టైటిల్ హోల్డర్. మక్తాదార్ అని అంటే ఆయన ఏం చేయాలి, మక్తాదారు ట్యాక్స్ కలెక్షన్ చేయాలి, ప్రభుత్వం మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్కి కట్టాలి, కానీ ఈజ్ ద నాట్ ఏ టైటిల్ హోల్డర్. సో నేను ఓల్డ్ రికార్డ్ అంతా తీసి చూసేసరికి మక్తాదార్కి అమ్మేటటువంటి అధికారమే లేదు. మోర్ ఓవర్ ఆయన అమ్మినటువంటిది చెరువు, వాటర్ బాడీని అమ్మేటటువంటి అధికారం ఆయనకు ఉన్నది కాబట్టి, సో ఇది ముందు ఎట్లయితే చెరువు ఉండేనో ఇప్పుడు కూడా అట్లనే చెరువు ఉంటుంది. సో ఈ 9 ఎకరాల పట్టాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి నేను క్యాన్సిల్ చేశాను. అది నేను క్యాన్సిల్ చేసిన దాన్ని జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకున్నారు, హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. నేను ఇచ్చిన ఆర్డర్ హెల్డప్ అయింది అన్ని దగ్గరలో, అది ఇప్పుడు చెరువుగా ఉంది. సో ఇది ఒక మచ్చుకు ఒక కేసు. అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వ్యూవర్స్ కి అర్థమయ్యేటట్టు బేసిక్ గా సాదాబైనం అంటే ఏంటి సార్? అంటే రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ తెలుసు, సాదాబైనం అసలు ఎక్కడి నుంచి వస్తుందా ఈ ఎలిమెంట్? ఈ సాదాబైనామా అంటే తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది సాదాబైనామా అనేది. అంటే మీరు విలేజ్లలోకి వెళ్తే ఫార్మర్స్ వెల్ నోస్ ఈ సబ్జెక్ట్ గురించి, వాళ్ళకి బాగా తెలుసు. సాదాబైనామా అంటే మన తెలంగాణలో ఏం నడుస్తుంది అని అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎవడు ఓడు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే స్టాంప్ ఫీ కట్టాలి, డ్యూటీ కట్టాలి, లక్షలు పెట్టి కొంటారు, భూమి లక్షలు పెట్టి కొంటారు. కానీ రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ ఫీకి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా బాధపడతారు. అబ్బా ఇంకా ఇన్ని లక్షలు కట్టాలి నా ప్రభుత్వానికి. సో దాంతో ఏం చేస్తారు, సాదాపైన వాళ్ళ కింద రాసుకుంటారు. అంటే ఫలానోడు ఫలానా అమ్మిండు నాకు, అంటే ఒక పేపర్ అంతే, అదేం ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు, నోటరీ కాదు. అది ఒక వైట్ పేపర్ మీద ఒక 4-2 సాక్షుల ముందట రాసుకుంటారు. దానికి ఏం శాంక్టిటీ, లీగల్ శాంక్టిటీ ఏం ఉండదు దానికి. సో ఇట్స్ ఆల్వేస్ క్వశ్చనబుల్. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా దాన్ని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఇన్ని ల్యాండ్ డిస్ప్యూట్ పుడుతున్నాయి కదా, ఇంత ఈ కోర్టు కేసులు, ఈ వివాదాలు అన్నిటికీ ఒక 50% 60% కారణం ఏంటిదంటే సాదాబైనామాలు, ఈ లిటిగేషన్స్ అన్నిటికీ. అంటే ఇప్పుడు ఎప్పుడో జమానాలు రాసినవి ఉన్నాయి, ఇప్పుడు 60s లో 70s లో రాసినవి ఉన్నాయి. రాసిన పట్టదారులు చనిపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళ వారసులు ఏమంటారంటే అసలు మా నాన్న భూమి అమ్మలేదు, మా తాత భూమి అమ్మలేదు, అది మా తాత సంతకమే కాదు, సాదాబైనామా అసలు మాకు సంబంధమే లేదని అంటారు. వారసుల వరకు అంటే వేరే వాళ్ళతో కొట్లాడిన ఓకే సార్. ఇప్పుడు మా ఇంట్లోనే ఇప్పుడు మా తాత మా డాడీకి రాసిండు ఒకటి, మా పెద్ద నాన్నకి రాసిండు ఒకటి, ఇప్పుడు దాని మీద వీళ్ళు కొట్లాడుకుంటారు. అంటే నాకు తెలిసి 90% డిస్ప్యూట్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయేసరికి ఉత్త ఒక పేపర్ మీద రాసేసరికి పంచాయతీలన్నీ వస్తాయేమో. రైట్ సార్, ఒక క్వశ్చన్, సారీ టు ఇంటరప్ట్. ఈ సాధారణమైనమా రెగ్యులరైజ్ చేయడానికి అండర్ విచ్ యాక్ట్ చేస్తుండే? పట్టదారు పాస్బుక్ యాక్ట్ 1971 సెక్షన్ 5A కింద రెగ్యులరైజ్ చేసే అధికారాన్ని మన తహసీల్దార్కి ఇచ్చారు. ఏంటిదని అంటే ఆయన మార్కెట్ వాల్యూ తెప్పిస్తారు, సబ్ రిజిస్టర్ వాల్యూ.
సబ్ రిజిస్టార్ వాల్యూ, స్టాంప్ వాల్యూ తెప్పించి 5A ప్రకారంగా సెక్షన్ 5A ప్రకారంగా తెప్పించి ఆయన ఫామ్ 10 కింద అప్లికేషన్ తీసుకొని పట్టదారుగా ఆయనను పట్టదారు చేస్తూ 13B అనే సర్టిఫికెట్ ఇస్తారు. 13B. సో ఈ వ్యవస్థ అవకాశం అనేటటువంటిది పట్టదారు పాస్బుక్ యాక్ట్ 1971 5Aలో ఉంది, బట్ నాట్ రెగ్యులర్. ఇది ఏంటిది అని అంటే గవర్నమెంట్ పర్టికులర్ పీరియడ్కి కొంత సమయం ఇచ్చుకుంటూ చేయమని చెప్తుంది, కానీ ఇది గేట్లు ఓపెన్ చేసి మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేయండి, ఆల్ టైం ఇది ఓపెన్ ఉంటుంది, సాదా బైనామాలు సంవత్సరం పొడవుగా చేయొచ్చు, అట్లాంటి వ్యవస్థ ఏది లేదు. ఆర్డర్ వచ్చి బేసికలీ ఆర్డర్ వచ్చి ఓపెన్ చేస్తుంది. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇందాక మీరు ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ చేయాలి అని అన్నారు కదా. అప్డేషన్ అంటే ఇప్పుడు డిజిటల్గా అప్డేటా, లేకపోతే ఉన్న రికార్డ్స్ని మళ్ళీ మ్యూటేషన్ తీసుకొని అప్డేటా, లేకపోతే ల్యాండ్ రికార్డ్స్ మనకి అసలు మెయింటైన్ చేయడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా డిపార్ట్మెంట్స్కి? ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ అని అంటే ఇందులో నేను చెప్పే భాష ఏంటిది అని అంటే డిజిటలైజేషన్ చేయాలి. డిజిటలైజేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మనకు 2011లో మీ సేవ వచ్చిందో, మీ సేవ వచ్చినప్పుడే 2011 నుంచి డిజిటలైజేషన్ మొదలైంది. పబ్లిక్ డొమైన్లో ఉండాలి. ఇంకోటి మాన్యువల్ రికార్డ్ని ఎప్పుడు కూడా అంత ఎంకరేజ్ చేయొద్దు. ఏదైనా మాన్యువల్ రికార్డ్ ఉన్నా కూడా ఆ మాన్యువల్ రికార్డ్ కూడా ఇట్ షుడ్ బి ఏంటిదంటే స్కాన్డ్ అండ్ సేవ్డ్. అట్లా అట్లా స్కాన్ చేసి స్కాన్ కాపీ పెడితే అది డిజిటైజేషన్ అని దాన్ని అనొచ్చా అని ఒక క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు రెవెన్యూలో చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనం ఏదైనా రికార్డు మీరు వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్లో ఒక 2018, 19, 2020, 21, 22 అడగండి రికార్డు. మీరు ఈ మ్యూటేషన్ ఎట్లా జరిగింది అని ఆర్టీఐ కింద పిటిషన్ పెట్టండి, మీకు ఏం జవాబు వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు మాన్యువల్ రికార్డ్ వస్తుంది కదా సార్, అప్పుడు ఒకవేళ మాన్యువల్ రికార్డ్ నేను చెప్పేది అదే మాన్యువల్ రికార్డ్ అని అంటే ఇప్పుడు మీరు చూడండి సబ్ రిజిస్టర్ ఆఫీసులలో మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ఫ్లాట్కు విషయం అంటే కమర్షియల్ ల్యాండ్కి సంబంధించి ఈసీ తీస్తే ఏ సంవత్సరంలో వెండర్ ఎవరు, వేండి ఎవరు అనేటటువంటి డీటెయిల్స్ మీకు తెలుస్తాయి అందులో. సో ఆ సిస్టమ్ మీకు రెవెన్యూలో లేదు చూడండి. అది ఈవెన్ ధరణి వచ్చిన తర్వాత కూడా మీరు ఏ నుంచి బి కమ్మితే బి పేరు కానొస్తుంది, బి నుంచి సి కమ్మితే సి పేరు కానొస్తుంది, అట్లా జెడ్ వరకు తీసుకుంటే లాస్ట్ జెడ్ ఉంటే జెడ్ పేరు కానొస్తుంది. ఏ నుంచి బికి ఎప్పుడు మారింది, బి నుంచి సికి ఎప్పుడు మారింది అనేటటువంటి డీటెయిల్స్ మీకు ధరణిలో లేవు, రెవెన్యూ రికార్డులో దొరకవు కూడా. ఏదైనా ఉంటే పాత పహానీలు తీయాలి, చూడాలి ఏ సంవత్సరంలో ఎవడు మారిండు ఏంటిది అనేది తెలుసుకోవాలి. వాటి క్రెడిబిలిటీ కూడా బాగా తక్కువ. ఏంటిది అని అంటే పాతది చూడండి, కొత్తది రాయండి, అట్లా నడిచింది గతం లోపల. ఏముంది ఇప్పుడు 2011 వరకు కొంతమంది రికార్డు రాసిండ్రు, 2017 వరకు 16 వరకు కూడా కొంతమంది రాసిండ్రు. ఎప్పుడైతే మీ సేవ రికార్డ్ అప్డేషన్ అయిందో 2011-12 నుంచి రికార్డ్ రాయడం అనేటటువంటిది పోయింది. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని పట్టదారుగా తీసుకురాకుండా ఈవెన్ అమ్మినోళ్ళ పేర్లు రికార్డ్ అయినాయి. సాదా బైనామాల కింద అమ్ముకున్న తర్వాత పట్టాలైన తర్వాత కూడా అమ్మినోని పేరు కంటిన్యూ చేశారు. అట్లా చాలా తప్పులు ఉన్నాయి. సాదా బైనామాల వల్ల ఇంత డిస్రప్షన్ ఉంది సిస్టమ్ లో. ఏంది పాలసీ డిసిజన్స్ మీరు ఉన్నారు, మీలాంటి వాళ్ళు సజెషన్స్ చేయాలి.